హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సేర్పల్లి పెద్దతండ గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రమావత్ బాన్సింగ్ గారు మనతో ఉన్నారు. ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సర్పంచ్గా ముందుకు వస్తున్నాడు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. మీరు ప్రజలకు ఏమి హామీ ఇచ్చినారు? మీరు ప్రజలకు ఏ ఎజెండాతో మీరు ముందుకు వెళ్తున్నారు సార్? ప్రజలకు నేను చెప్పేది ఒకటే, మనవి చేసేది ఒకటే. ఇక్కడ ఉన్న వచ్చినటువంటి ప్రజలందరికీ, నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ఇప్పుడు దాదాపుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన ఇల్లు మాత్రమే తప్ప మధ్యలో 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఇల్లు గిట్ట రాలే. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా మా ఊరికి 30 ఇల్లు వచ్చినాయి. అంటే గతంలో రాని అభివృద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు వచ్చింది. రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, సన్న బియ్యం కానీ ప్రతి ఒక్కటి చెందుతుంది. ఇప్పుడు రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి చెందుతున్నాయి ఇప్పుడు. ఓకే సార్, ఇక్కడున్న కొంతమంది స్థానిక ఓటర్లు కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తున్న అభ్యర్థికి రాజకీయ అనుభవం కరెక్ట్ లేదు, యువకుడు, చిన్న వయసు, అవతల పక్షాన రాజకీయ అనుభవం ఉంది అంటున్నారు. మీరు ఈ అనుభవాన్ని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు? జనబలంతో ముందుకెళ్తున్నాను. ఇంతకు ముందు ఏమో నేను ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినా. అతనే నరసింహ అనే క్యాండిడేట్ మీద నేను పోటీ చేసిన. ఇంతకుముందు పోటీ చేసి ఆయన మీద ఓడిపోయినా అదే సానుభూతితోటి నాకు ప్రజలు అనేది నాకు వెనకకెళ్ళి ధైర్యంతో నువ్వు ముందుకెళ్ళు, మేము నిలబడతాం, నీకు ఏ సాయం కావాలన్నా మేము ఉంటాం అని వాళ్ళు ధైర్యం చెప్తేనే నేను ముందుకు వచ్చిన. ఇప్పుడు నన్ను గెలిపించినాక వాళ్ళని ఏ విధంగా సాయం చేయాలో నేను చేసి చూపిస్తాను. ఓకే సార్, ఇక్కడ ఎమ్మెల్యే బాలునాయక్ గారు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తుండ్రు, తాండాల పైన ఆయన అభిప్రాయం ఏముండబోతుంది? ఇల్లు మెయిన్ ఇల్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇంకోటి కరెంట్ స్తంభాలు, కరెంట్ బుడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి మాకు ఇస్తాని హామీ ఇచ్చిండు. దాన్ని పట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం, జనాలకు సాయం చేద్దామని చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇది ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఈ పథకాలు, వీధి కుక్కలు, తర్వాత కోతులు, ఈ భూముల పంచాయతీలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎలా పరిష్కరిస్తారు? చేస్తే సార్ ఎమ్మెల్యే సార్ ఉండు, ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే సార్ ఉండు, మా తోటి పెద్దలు ఉన్నారు, అందరం కలిసి కట్టుగా అందరి సమస్యలో ముందుకెళ్ళి పరిష్కరిస్తాం. సార్, ఇక్కడ అంటే వ్యవసాయానికి నీరు కానీ, తాగడానికి నీరు సమస్య ఉందని అంటున్నారు సార్. దీన్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారు? ఒకప్పుడు వాటర్ అనేది ప్రాబ్లం ఉండే, ఇప్పుడు కొంచెంగా ముందుకు డెవలప్ అవుతుంది. మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ దీనికి ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకెళ్తాం. సార్, ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థను ఎంత మేరకు అభివృద్ధి చేశారు గత ప్రభుత్వం? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? 10 సంవత్సరాల గతంలో కొన్ని అయినాయి, మొత్తానికి కాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నిన్న మొన్న పోయిన ప్రభుత్వం కొన్ని డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కొన్ని అయినాయి. ఇప్పుడు ఇంకా ప్రతి వీధికి ఎక్కడ అనేది లేదో అక్కడ ఖచ్చితంగా సీసీ రోడ్లు వేసి చూపిస్తాను. సార్, అంటే ఓటు అంటే చాలా పవిత్రమైనది, విలువైంది కూడా. దాన్ని మధ్యాహ్నకు మనకు అమ్ముకోవటాలు జరుగుతున్నాయి. సార్, మీరు ఓటర్లకు ఏం చెప్తున్నారు? ఎలాంటి నాయకుడు గ్రామాలలో ఎలాంటి నాయకుడు ఉంటే గ్రామ పంచాయతీలు డెవలప్ అవుతాయి? ఓటర్లకు నా విజ్ఞప్తి ఒకటే, నేను పేద కుటుంబం నుంచి వచ్చినోని, నేను పేదల మనిషిని. ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా ముందుండి నడిపిస్తానని, ఆదుకుంటానని మనవి చేస్తున్నాను.
ఒకసారి ఈ మారుమూల తాండాలలో విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది? గత ప్రభుత్వాలలో విద్యా వైద్యంలో విఫలమైందని చెప్పేసి ఇక్కడున్న ఓటర్లు ప్రజలు అంటున్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చేది అంటే మీరు గెలిచిన తర్వాత విద్యా వైద్యం ఈ మారుమూల తాండాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే? ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో ఇదే స్కూల్ సార్, దాని కిటికీలు లేవు, బళ్ళని తలుపులు లేవు, ఏం లేకుండా ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కిటికీలు కానీ దర్వాజాలు కానీ అన్నీ కొన్ని అవుతున్నాయి. ఇంకా నేను సర్పంచ్గా అయినాక దాన్ని పూర్తి బాధ్యతగా తీసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా ముందు పిల్లల ఫ్యూచర్ కానీ ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి దాన్ని బట్టి మంచిగా చేయాలనుకుని ఆలోచన. సార్ మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన కాంచి మీకు గుర్తు ఏమొచ్చింది? మీ ఎన్నికలు ఎన్నడున్నాయి? ఇక్కడున్న ప్రజలు ఏ గుర్తుపై ఓటు వేయాలి? ఇక్కడున్న ప్రజలందరికీ చెప్పదలుచుకున్న ఏంటంటే కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. 17వ తారీఖున బుధవారం రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, రమావత్ బాన్సింగ్ గారికి ఓటు వేయాలంటే ఏం చూసి వేయాలి? పార్టీ చూడాలా, మీ మంచితనం చూడాలా, ఇక్కడ ఏం చూసి ఓటు వేయాలి? బాన్సింగ్ గారికి ఓటు వేయాలంటే వ్యక్తిగతం అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. నేను దాదాపుగా 10 సంవత్సరాలకి వెళ్ళి ప్రజలు నేను తిరుగుతున్నా. నాకు సొంత లాభం గురించి కానీ ఎటువంటి ఆసక్తి లేదు. నేను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని ప్రజల నమ్మకంతో నన్ను నిలబెట్టారు. దాని గురించి డెవలప్ చేస్తా ముందుకు వెళ్తాను. సార్, ఈ గ్రామం మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఈ గ్రామంలో నూతన మార్పు రాబోతుంది అనుకో? ఖచ్చితంగా వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రజలకు హామీ ఇస్తున్నారు? ప్రజలకు హామీ ఇస్తారు, ఖచ్చితంగా వస్తాయి. ప్రజలు నేను అందరికీ హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మన ఊరి డెవలప్ అనేది ఖచ్చితంగా చేసి చూపెడతాను. సార్, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాకుండా మీ సర్పంచ్ కొత్త హామీలు ఏమన్నా ఇస్తున్నారా ఊరికి? అవి ఎంత మేరలో నెరవేరు? నేను శాశక్తి ఉన్నంత వరకు చేయగలుగుతాను సార్. దాని గురించి మేనిఫెస్టో ఇంకా 2 రోజులు విడుదల చేస్తాను. ఓకే, ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మందుకు డబ్బుకు అనేది నా కాడ ఇవ్వడం అనేది లేదు సార్. వాళ్ళ సొంత అభిప్రాయంతో మనస్ఫూర్తిగా నన్ను ఓటేసి గెలిపిస్తానని చెప్తే నేను ముందుకెళ్తున్నాను. ఆ నమ్మకంతో వాళ్ళు ఖచ్చితంగా నా అభివృద్ధి చేసి చూపెడతాను. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మీరు ప్రచారంలో భాగంగా మీ మంచి స్పందన వస్తుంది సార్, మంచి స్పందన. ఎక్కడ తిరిగినా కానీ భావించగానే మీకు గెలిపిస్తావు, నువ్వు ఊరిని మంచిగా అభివృద్ధి చేస్తావని నమ్మకంతో నేను మిమ్మల్ని కోరుకున్నావు. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటావు. ఊరు బాధ్యత మీకు ఇస్తున్నావు. ఖచ్చితంగా మీరు డెవలప్ చేసి చూపెట్టాలని చెప్తున్నాను. ఓకే రైట్, చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. మరో అభ్యర్థితో మీ ముందుకు వస్తున్నాం.